ఎట్టకేలకు శ్రేష్ఠ సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తి అయిపోయింది. సెకండ్ రౌండ్ కూడా క్లోజ్ అయిపోయింది. సెకండ్ రౌండ్లో రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలామంది సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసాయి. ఎవరెవరికైతే ఆంధ్రాలో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి సెకండ్ రౌండ్లో అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్కి. ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే సెకండ్ రౌండ్లో రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్లో ఆంధ్రాలో ఎవరెవరికి వచ్చిందో సీటు, అలాగే ఎంత ర్యాంకింగ్ సీట్ వచ్చిందో ఒకసారి మెన్షన్ చేయండి. ఈ సంవత్సరానికి శ్రేష్ఠ గురించి చెప్పబోతున్న లాస్ట్ వీడియో ఇదే అనుకుంటున్నాను. ఇక మీద నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. అవి కూడా మీరు వాచ్ చేస్తారు, లైక్ చేస్తారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే థర్డ్ రౌండ్లో చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి, థర్డ్ రౌండ్ ఉంటుందా ఉండదా అని చెప్పి అడుగుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్స్ అయిపోయాయి, అలాగే చాయిస్ ఫిల్లింగ్ రౌండ్స్ కూడా ఇచ్చారు, మనకి ఆ స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాత్రమే చూపించారు. అందులో థర్డ్ రౌండ్ అయితే ఉండదు. థర్డ్ రౌండ్ కోసం ఎవరు ఎదురు చూడొద్దు. ఇంకా 10 డేస్లో స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి. సీట్ రాని ప్రతి ఒక్కళ్ళు ఎవరు బాధపడొద్దు. హ్యాపీగా స్టేట్ సిలబస్ ప్రశాంతంగా మీ ఇంటి దగ్గర స్కూల్స్లో చదువుకోండి. మన పిల్లల భవిష్యత్తు శ్రేష్ఠ కాదు, మన పిల్లల భవిష్యత్తు అంతా ఇంటర్మీడియట్ తర్వాతే ఉంటుంది. అది కూడా నాకు చాలామందికి నేను చెప్పే ఒకటే మాట ఏంటంటే, కనపడుతున్న స్టూడెంట్స్కి నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఇంటర్మీడియట్ పిల్లలు కానీ లేదా 10th పిల్లలు కానీ ఉంటారో వాళ్ళందరికీ నేను ఒకటే సజెషన్ చేస్తాను. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా కాలేజీల్లో జేఈ మెయిన్స్కి అయితే ఒక ఫీజు, అడ్వాన్స్కి అయితే ఒక ఫీజు అడుగుతున్నారు. కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వేదాంత్ వాళ్ళు నిర్వహిస్తున్న జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించిన కోచింగ్లు కూడా వాళ్ళు ఇస్తుంటారు. ఎవరైతే 9th నుంచి 10th వెళ్తున్నారో వాళ్ళందరూ ప్యారలల్గా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించినవి కూడా ఆన్లైన్ క్లాస్ వింటూ ఉండండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే సరిపోతుంది. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ ఉంటుంది. ఇంకా శ్రేష్ఠ గురించి ఆలోచించడం వదిలేసేయండి. హ్యాపీగా పిల్లలు చదువుకొనివ్వండి. ఇంకా గుర్తుపెట్టుకోండి, శ్రేష్ఠకి థర్డ్ రౌండ్ లేదు, ఇంకా సెకండ్ రౌండ్కి క్లోజ్ అయిపోయింది. సీట్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. ఇంకా దాని గురించి వదిలేసేయండి. దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, పిల్లల మైండ్ డిస్టర్బ్ చేయొద్దు. ఎవరు మర్చిపోవద్దు, ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎక్కడ సీట్ వచ్చిందో అనేది. విష్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. ఎవరెవరైతే శ్రేష్ఠ సంబంధించిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరలా నెక్స్ట్ ఇయర్ శ్రేష్ఠ నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ వీడియో చేస్తాను. అప్పటిదాకా అయితే వెయిట్ చేయండి శ్రేష్ఠ వీడియోస్ కోసం. అప్పటి వరకు నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చితే అవి కూడా వాచ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.